ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. కవిత హాజరవుతారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. కానీ చాలా కాలం తర్వాత మళ్లీ నోటీసులు జారీ చేయడంపై మాత్రం తెర వెనుక ఏదో రాజకీయం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ రాజకీయ పరిణామాలను బట్టే ముందుకు కదులుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఏదో ఓ సంచలనం ఉంటుందని అనుకుంటున్నారు. అది కవిత కేజ్రీవాల్ కోణంలోనే ఉంటుందని అనుకోవచ్చు. మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని, అమ్మకందారులకు లబ్ధి చేకూర్చేలా దీన్ని రూపొందించారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు సీబీఐ ఆరోపణ. నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కూడా మరో కేసు నమోదు చేసింది. గతేడాది ఫిబ్రవరి 26న అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్ట్ చేశారు. మద్యం అమ్మకాల్లో కీలకంగా మారిన సౌత్ కార్డల్ తరఫున కవిత కీలకంగా వ్యవహరించారని, మద్యం వ్యాపారులతో కలిసి పలుమార్లు సమావేశాలు నిర్వహించారని, ఇదే పని మీద పలుమార్లు ఢిల్లీ కూడా వచ్చారన్నది సీబీఐ, ఈడీల వాదన. మహిళల్ని ఇంటి వద్దనే విచారించాలని కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ ఈడీ కేసునకు సంబంధించింది. ఇప్పుడు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెలాఖరులో విచారణ జరగనున్న సమయంలో సీబీఐ నోటీసులు కలకలం రేపుతున్నాయి. ఈమె కేసులో ఆమె చార్టర్డ్ అకౌంట్ బుచ్చిబాబు, ఆమె తరఫున ప్రతినిధులుగా వ్యవహరించినట్లు కేసులో పేర్కొన్న మద్యం వ్యాపారి, వైసీపీ నాయకుడు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లిని కూడా ఈడీ అరెస్ట్ చేసింది. వీరిలో మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్లు అప్రూవర్లుగా మారి బెయిల్ సంపాదించారు. తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని రామచంద్ర పిల్లై అభ్యర్థన మేరకు న్యాయస్థానం అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మిగతా వారు ఇంకా జైల్లోనే ఉన్నారు. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు హైదరాబాద్ వచ్చి కవితను ఆమె ఇంట్లోనే ప్రశ్నించారు. ఈడీ అధికారులు మాత్రం 2 సార్లు ఢిల్లీ పిలిపించి విచారించారు. తర్వాత సుప్రీంకోర్టులో విచారణకు హాజరు కాకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు కవిత. సీబీఐ నోటీసులు జారీ చేసింది కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిస్తున్నట్లేనా? అంటే ఈ కేసు బయటకు వచ్చినప్పటి నుండి జరుగుతున్న పరిణామాలను చూస్తే కవిత సేఫ్ అన్న అభిప్రాయం ఎక్కువ మందికి వస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్కి, బీజేపీకి మధ్య ఎటువంటి లాలూచీ కుస్తీ లేదని నిరూపించేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకించి బీజేపీ అగ్రనాయకత్వం తంటాలు పడుతున్న నేపథ్యంలో ఢిల్లీ మద్యం కేసులో ఫిబ్రవరి 26న విచారణకు రావాలంటూ సీబీఐ తాజాగా నోటీసులు జారీ చేసిందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఎందుకంటే సీబీఐ కవితను ప్రశ్నించి నెలలు గడిచిపోతోంది. గతంలో హైదరాబాద్ వచ్చి 2 సార్లు కవితను ప్రశ్నించింది సీబీఐ. రెండోసారి ప్రశ్నించినప్పుడు మరోసారి పిలుస్తామని చెప్పి నోటీసులు ఇచ్చారు. మళ్లీ ఇప్పటి వరకు సీబీఐ నుంచి పిలుపు రాలేదు. మధ్యలో కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బాగా లబ్ధి పొందారని, ఆస్తులు సంపాదించారని కొన్ని వివరాలతో ఛార్జిషీట్ వేశారు. మళ్లీ పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈడీ కేసులు వేరు, సీబీఐ కేసులు వేరు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ వేరుగా విచారణ జరుపుతోంది. ఆ విచారణకు తనను పిలవద్దని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. నెలల తరబడి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. కవిత రిలాక్స్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు సీబీఐ నోటీసులు ఇచ్చింది. సౌత్ లాబీ నుంచి దాదాపుగా అందరూ అప్రూవర్లు అయ్యారు, కవిత తప్ప. అలా అప్రూవర్ అయిన మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కవితకు నోటీసులు ఇచ్చారని అంటున్నారు. అయితే కవితకు నోటీసులు వెనుక అసలు టార్గెట్ కేజ్రీవాల్ అని ఢిల్లీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీబీఐ కేసు నమోదు చేసింది మనీ లాండరింగ్ మీద, డబ్బు లావాదేవీల మీద కాదు. స్కామ్ పాలసీలో మార్పు, క్విడ్ ప్రోకో వంటి అంశాల మీద. మనీ లాండరింగ్ మీద, డబ్బు లావాదేవీల మీద ఈడీ కేసులు నమోదు చేసింది. పాలసీ మార్పు విషయంలో మాగుంట రాఘవరెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. కేజ్రీవాల్కు, ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బు అందేలా చేశామని ఆయన అంటున్నారు. సౌత్ లాబీకి సంబంధించినంత వరకు ఈ వ్యవహారంలో కవిత పాత్ర కీలకం కాబట్టి ఆమెను విచారణకు పిలుస్తున్నారు. కానీ కవితను గట్టిగా ఫ్రేమ్ చేసే అవకాశాలు లేవని, కేజ్రీవాల్ను మాత్రమే టార్గెట్ చేస్తారని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గతంలో కేజ్రీవాల్ను సీబీఐ విచారించింది. ఈడీ విచారణకు మాత్రం కేజ్రీవాల్ హాజరు కావడం లేదు. కవిత విచారణ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కవిత విచారణకు హాజరు కావడం కష్టమేనని, న్యాయపరమైన అవకాశాల్ని వెతుక్కుంటారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున హాజరు కాబోనని సమాధానం ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయంలో సీబీఐ స్పందన తీవ్రంగా ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు అనుకోవడం లేదు.
అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎలా స్పందిస్తుందో అంచనా వేయడం కష్టం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇటీవల కూడా తెలంగాణకు వస్తున్న బీజేపీ నేతలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరినీ వదిలేది లేదని, తప్పు చేసిన వారిని జైలుకు పంపుతామని అంటున్నారు. అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తదుపరి పరిణామాలు అంచనా వేయడం కష్టమేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.